వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో స్టేట్ పాలిటిక్స్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం మరోసారి చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఒక ఖైరతాబాద్ మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలకు దారితీసే అవకాశాలు ఉంటాయి అనే ఒక సంకేతాలు స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే స్పీకర్ సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సుప్రీంకోర్టు కూడా కొంత స్పీకర్ నిర్ణయానికి వాళ్ళు కూడా కట్టుబడటం, తర్వాత హైకోర్టులో ఈ మ్యాటర్ మీద వెళ్ళమని చెప్పడం, తర్వాత ఇప్పుడు హైకోర్టులో జరిగినటువంటి వాదనలు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అనివార్యమయ్యేలాగా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు దానం నాగేందర్ ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారో అనర్హత పిటిషన్ పైన కూడా తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. అయితే మనం మొదటి నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలు, ఆ యొక్క వార్తల్ని విశ్లేషిస్తున్నటువంటి తరుణంలో స్పష్టంగా నేను కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే లిటరల్గా మిగతా ఎమ్మెల్యేల తీరు ఒక తీరు, ఒక దానం అండ్ కడియం సంబంధించినటువంటి తీరు విభిన్నంగా ఉంది. వీళ్ళు ఎటువంటి వాదనలు హైకోర్టులో చేసినప్పటికీ, వాళ్ళు ఆధారాలు చెప్పినప్పటికీ అవుట్రేట్గా దానం నాగేంద్ర అయితే మాత్రం ఖచ్చితంగా మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. అది ఎప్పుడన్నా తెగే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా సెప్టెంబర్ 16వ తేదీకి తుది తీర్పు ఇవ్వబోతున్నట్టుగా జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ ధర్మాసనం కూడా రిజర్వ్ చేసింది తీర్పు. సో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన దాఖలైనటువంటి అనర్హత పిటిషన్ను కొట్టేస్తూ స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఖైరతాబాద్లో కనుక ఉప ఎన్నిక కనుక వస్తే, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కనుక అనర్హత వేటు పడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆ విషయంలో సక్సెస్ అయినట్టుగా. అంటే గతంలో లాగా కాకుండా ఈసారి పార్టీ ఫిరాయింపులు జరగాలి, చెయ్యాలి అంటే కూడా ఒక రకంగా ఎమ్మెల్యేలో ఒక ఇంత భయం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఇతర రాష్ట్రాల్లో హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పు అనుగుణంగా కొంత బీఆర్ఎస్ పార్టీ గట్టి స్టాండ్ తీసుకుంది. అయితే ఇక్కడ దానం వ్యవహారంలో ఏం జరిగింది? దానం వ్యవహారంలో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల నాడు 2023లో ఆనాడు దానం నాగేందర్ పోటీ చేసింది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్తో అక్కడ పోటీ చేశారు. తర్వాత పార్లమెంట్కి వచ్చేసరికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో ఆయన పార్లమెంట్కి పోటీ చేశారు. ఆనాడు ఒక బిగ్ డిస్కషన్ జరిగింది. ఖచ్చితంగా దానం నాగేందర్ గారు రాజీనామా చేసి పార్లమెంట్లో వెళ్ళాలి అని ఒక చర్చ జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పెద్ద ఎత్తున ప్రెషర్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. దానం నాగేందర్తో రాజీనామా చేయించి పార్లమెంట్లో పోటీ చేయిద్దామన్న అంశం కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చకు వచ్చింది. కానీ దానం నాగేందర్ ఆ రోజు సుముఖంగా లేడు. ఎందుకంటే ఆయన బిఫోరే తెలుసు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించినటువంటి దానం నాగేందర్ మళ్ళీ కనుక ఇవాళ ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది అని ఆ రోజు భయపడి ఆయన రాజీనామా చేయలేదు. సో ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఇవాళ పిటిషన్ విచారణలో భాగంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ కూడా చేశారనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు ఇవాళ వివేక్ రెడ్డి అట్లాగే గండ్ర మోహన్ రావు గారు ఇద్దరు కూడా స్పష్టంగా ధర్మాసనానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అడ్వకేట్లు హైకోర్టుకి చెప్పారు. సో ఇప్పుడు పార్టీ మారినట్లు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నా స్పీకర్ మాత్రం అనర్హత పిటిషన్ను కొట్టివేసాడనే అంశాలని స్పష్టంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని కోర్టు తెలిపినటువంటి దానం నాగేంద్ర ఆయన ఇంకా కూడా అదే చెప్తా ఉన్నాడు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, పార్టీ ఫిరాయింపు కాలే అని. కానీ పార్టీ ఫిరాయింపు కాలే అని చెప్పినప్పటికీ ఆన్ రికార్డ్ ఇవాళ డాక్యుమెంట్సల్ ఎవిడెన్స్ ఉంది. సో ఇప్పుడు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తుది తీర్పునైతే మాత్రం తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 16వ తేదీన ఇవాళ దీనికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడిస్తారు. సో అప్పటివరకు ఈ కేసును వాయిదా వేశారు. సో ఇక్కడ వరకు హైకోర్టుకు సంబంధించినటువంటి మ్యాటర్ చాలా క్లియర్గా ఉంది. కొంతమంది రాజ్యాంగం మీద పట్టునటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాటల ప్రకారం హైకోర్టులో జరిగినటువంటి వాదనలు విన్న తర్వాత బహుశా దానం నాగేందర్ మీద అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి, చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి కొంత అటువంటి సూచనలు ఉన్నాయి, అటువంటి తీర్పే వచ్చే అవకాశాలు ఉండొచ్చు అన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. నేను కొంతమందితో మాట్లాడా. ఒకవేళ ఉప ఎన్నికలు కనుక ఖైరతాబాద్లో అనివార్యమైతే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ గెలుపు ఎవరిది అనేది బిగ్ డిస్కషన్గా జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పటికే కొంతమంది సెఫాలజిస్టులు కొంత గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది ఖైరతాబాద్లో అనేది వాళ్ళు అప్పటికే కొంత పబ్లిక్ పల్స్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గతంలో బై ఎలక్షన్స్ లాగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఏమీ ఫేవర్గా ఉండే అవకాశాలు లేవు.
మరి ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో అటువంటి వ్యవహారం అయ్యే ఛాన్సెస్ లేవని మనకు సెఫాలజిస్టులు కొంతమంది చెప్తున్నారు. రీసెంట్గా సిపాక్ సంస్థ చెందినటువంటి ఆ యొక్క సంస్థ కొంత రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా ఒకవేళ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక కనుక అనివార్యమైతే ఇవాళ సిటీలో ఉన్నటువంటి ప్రాస్పెక్టివ్, అట్లాగే అర్బన్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి 3, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్, అట్లాగే హైడ్రా ఎఫెక్టు, ఇంకా డిఫరెంట్ ఎఫెక్ట్స్ తోటి కొంత బీఆర్ఎస్ పార్టీ వైపే కొంత ఆ నియోజకవర్గం ఉండే సూచనలు ఉన్నాయి అనే చర్చ, అటువంటి రిపోర్టు కొంత ఇస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఖైరతాబాద్లో ఉన్నటువంటి డివిజన్లలో 6 అత్యధికంగా క్లాస్ ఓటర్స్ ఉంటారు. అట్లని క్లాసే ఉండరు, మాస్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హిమాయత్ నగర్ విషయం తీసుకుందాం అనుకుందాం. ఇవాళ హిమాయత్ నగర్ డివిజన్లో కొంత అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా రిపోర్ట్ చెప్తా ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి పబ్లిక్ పల్స్ అక్కడ. సో ఇక్కడ మళ్ళీ కొంత బీజేపీ వర్సెస్ టైట్ ఫైట్ బీజేపీ అయ్యే అవకాశం ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్లో లేదు. మరి ఇక్కడ పబ్లిక్ అవుట్రేజ్ ఎట్లా వస్తుంది చూడాలి, సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. ఆనాడు ఒకవేళ కనుక ఆనాడు ఈక్వేషన్స్ ప్రకారం. అట్లాగే నెక్స్ట్ డివిజన్ వెంకటేశ్వర కాలనీ. ఈ యొక్క వెంకటేశ్వర కాలనీలో ఈ కాలనీలో కొంత బీఆర్ఎస్కి ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉందనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ కాలనీ కొంత బీఆర్ఎస్ వైపు ఉండే సూచనలు ఉన్నాయట. అట్లాగే బంజారా హిల్స్ డివిజన్లో ఈ యొక్క డివిజన్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఓటింగ్ శాతం కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కొంత బస్తీలు ఎక్కువ, అట్లని మరి పూర్తిగా బస్తీలు కూడా ఉంటుంది, క్లాస్ కూడా ఉంటుంది. కానీ కొంతమేర బీఆర్ఎస్కే కొంత ఎడ్జ్ ఉండే అవకాశాలు బంజారా హిల్స్లో కూడా స్పష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే మేజర్గా ఖైరతాబాద్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఖైరతాబాద్ విషయం తీసుకుంటే ఖైరతాబాద్లో కొంతవరకు కాంగ్రెస్కి కొంత అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఎందుకు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాయంటే ఇక్కడ కొంత దానం నాగేందర్ ఇంపాక్ట్ స్పష్టంగా ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆయన నియోజకవర్గంలో కొంత ఉండే అవకాశం ఉంటుంది. మరి అది ఎంతవరకు ఫైనల్ వరకు ఉంటుందని తెలియదు. ఇక అట్లాగే సోమాజిగూడ డివిజన్ వరకు తీసుకుంటే ఇక్కడ సోమాజిగూడలో కూడా పార్ట్ బిలో ఈ డివిజన్లో కూడా మైనారిటీ ఓటింగ్ ఎక్కువ శాతం ఉంటుంది. అట్లాగే కొంత బీఆర్ఎస్ వైపే కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక అట్లాగే ఫైనల్గా జూబ్లీ హిల్స్ సెగ్మెంట్. ఈ నియోజకవర్గంలో కొంత జూబ్లీ హిల్స్ కూడా పార్ట్ ఉంటుంది. ఈ జూబ్లీ హిల్స్ పార్ట్లో చాలా కీలకమైనటువంటి మలుపు ఉంటుంది ఇక్కడ జూబ్లీ హిల్స్లో. ఎందుకంటే ఈ డివిజన్లో వడ్డెర సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సుమారుగా 48,000 మంది వడ్డెర సామాజిక వర్గం ఓటింగ్ ఉంటుంది. అట్లాగే కొంత మాసు క్లాసు ఇదంతా మిళితంగా ఉంటుంది. మళ్ళీ ఫిలిం నగర్ కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి దీంట్లోకే వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫిలిం నగర్ డివిజను, అట్లాగే జూబ్లీ హిల్స్, మాసు, అక్కడ ఉన్నటువంటి వడ్డెర సామాజిక వర్గం ఇదంతా కూడా మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ వైపే కొంత ఉండే సూచనలు ఉన్నాయి అనేది ఇవాళ సిపాక్ సంస్థ సంబంధించినటువంటి సెఫాలజిస్ట్ కిరణ్ చెప్తున్నటువంటి లెక్కలు. మరి ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఖైరతాబాద్లో ఇవాళ హైకోర్టు రిజర్వ్ చేసినటువంటి తీర్పు నేపథ్యంలో పక్కాగా మళ్ళీ దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి వేవ్ నేపథ్యంలో అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కల్లోలం, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి పబ్లిక్ మూడు, 6 గ్యారెంటీల్లో ఫెయిల్యూరు, అట్లాగే నగర ఓటర్ మూడ్లో కూడా కొంటున్నటువంటి నెగిటివ్ ఇంపాక్టు, ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి పాలనని 2.5 years 3 years చూసినటువంటి నేపథ్యంలో పబ్లిక్లో కాన్ఫిడెన్స్ పోతుంది, ట్రస్ట్ ఫ్యాక్టర్ పోతుంది, హైడ్రా ఎఫెక్ట్ పడుతోంది. ఇంకోటి దానం నాగేందర్ గారు కూడా కొంత అసంతృప్తి జ్వాలను వ్యక్తపరిచినటువంటి నేపథ్యం కూడా మనం ఇక్కడ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన చెప్తున్నాడు, నేను పార్టీ మారిన తర్వాత పెద్దగా నియోజకవర్గానికి అభివృద్ధి చేసింది, లబ్ధి పొందింది ఏం లేదు, కేవలం 10 కోట్లు మాత్రమే నాకు శాంక్షన్ వచ్చింది అనే అంశం కూడా ఆయన నోటి నుంచే ఆయన మాట్లాడడం జరిగింది. ఇక అట్లాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్స్, వాళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యేలను ఫిరాయించిన తర్వాత ఇవాళ మాట తప్పారు. పోచారం లాంటి సీనియర్ నాయకులు, అట్లాగే పటాన్చెరు గూడెం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పార్టీ మారినా కూడా ఏమీ లబ్ధి జరగలేదు కాబట్టి మళ్ళీ గెలిచినా కూడా, గెలిపిస్తే కూడా ఏమీ ఉపయోగం ఉండదు కదా అనే భావనలో ఓటర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది కూడా కొంత వాళ్ళు ఇస్తున్నటువంటి కీ పాయింట్స్. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఒకవేళ హైకోర్టులో కనుక అటువంటి తీర్పు వస్తే ఉప ఎన్నికలు అనివార్యమైతే ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి? మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.